Okay. Hello, Machas. So another controversy and another things that is going on in internet right now. HK Permanent Clinic. సో ఒక మోరల్కి ఒక ఎథిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ హౌ ఆర్ ద డిఫరెంట్ అనేది మీకు లాస్ట్లో క్వశ్చన్ అడుగుతాను. దాని రిలేటెడ్ మీరు ఆన్సర్ చేయండి వచ్చేసి. ఓకే. సో నో, ఎవరికైతే ఇష్యూ తెలియదో బేసికల్గా రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఈ యొక్క వీడియోగ్రఫీ బాగా పెరుగుతున్న ఈ కాలంలో గర్ల్స్ ఎస్పెషల్లీ ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే కలర్ కాన్షియస్ బాగా ఎక్కువ అనమాట. అండ్ వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా గర్ల్స్కి చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు అన్నమాట. తెలిసిన వాళ్ళు ఐఎమ్ ఫైన్ విత్ మై బాడీ అనుకో. అపూర్వ ముఖేజ్ అనే అమ్మాయి కూడా ఆమె అంత బాగుంటుంది, నాకు నేను నోస్ జాబ్ చేయించుకోవాలి, నాకు నోస్ జాబ్ అయితేనే వర్క్ అవుతుంది, అది ఒక్కటైతే నేను సెట్ అయిపోతా అని అనుకునే రోజుల్లో ఓకే. సో బడ్డింగ్ యాక్ట్రెసెస్, కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ బేసికల్గా కొంచెం ట్యాన్ అయి ఉంటారు ఊర్లో బికాస్ ఆఫ్ ద మనం ఉండేదే ట్రాపికల్ రీజియన్స్లో. సో ఆబ్వియస్లీ ట్యాన్ అయి ఉంటాం అనమాట. సో ఈ డీటాన్ చేసుకోవడానికి వీటన్నిటికీ ఈ మధ్య బాగా గ్లోప్స్ బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఈ యొక్క ట్రెండ్ని పట్టుకొని హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని హర్షిత, హెచ్కే అంటే హర్షిత కార్తిక్ అనమాట. హర్షిత అనే అమ్మాయి, కార్తిక్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక క్లినిక్ పెట్టారనమాట. ఈమె 2021లోనే క్లినిక్ పెట్టి ఒక చిన్న బెడ్ నుంచి క్లినిక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫేస్ గ్లోపులు అలా మేకప్ థింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట. షీ ఈస్ ఎ కాస్మెటాలజిస్ట్ అండ్ షీ హ్యాస్ ఎ డాక్టరేట్ యాజ్ వెల్. డాక్టరేట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈమె ఇట్లా చేస్తూ ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. 2020లో స్టార్ట్ చేసిన ఆమె 2025లో ఇప్పుడు రైట్ నౌ దే హ్యావ్ ఆల్రెడీ 8 or 9 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ నౌ గచ్చిబౌలిలో హెచ్కే హాస్పిటల్స్ అని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. నౌ తెలంగాణ గురించి చెప్తున్నా వాట్ ఈస్ ద ఇష్యూ అనేది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, వీళ్ళంతా బాగుంది. కాకపోతే ఏంటిదంటే ఇష్యూస్ ఆర్ క్రాపింగ్ అప్ అనమాట. ఏంటిది? బిజినెస్ అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చేస్తూ ఓకే. అండ్ ఈమెకి డాక్టరేట్ ఉంది కానీ డాక్టర్ లేదు. కానీ అందరికీ డాక్టర్ అని చెప్పడం అంటే నేను డాక్టర్ అని స్పెసిఫిక్గా చెప్పుకోవట్లేదు. డాక్టర్స్ వేసుకునే యూనిఫామ్ అటైర్ వేసుకొని ఇక్కడ డాక్టర్ అని పెట్టుకొని డాక్టర్ హర్షిత కార్తిక్ అని రాయించుకుంటారు అనమాట. పక్కన హానరబుల్ అని పెట్టాలి, అది పెట్టట్లేదు. ఓకే. సో ఇండైరెక్ట్లీ జనాల్ని మోసం చేస్తూ ఇలా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద అలిగేషన్స్ వచ్చాయన్నమాట. ఓకే. మోసం చేస్తున్నారు అని కాదు, మోసం చేశారు, చాలామంది మోసం చేశారు అంట. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ప్రూఫ్స్. అండ్ లతీఫ్ అనే ఒక అమ్మాయి అయితే కనుక ఆమె చాలా ఫైట్ చేస్తుంది 1.5 year నుంచి. సో ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ ఫైటింగ్ అగైన్స్ దెమ్. డెఫినెట్లీ అంటే ఒక క్లినిక్ ఉందంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి బరాబర్గా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక్కొక్కరు పేరున ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ మచ్చస్ రాసుకున్నా. ఫస్ట్ ప్రమోట్ చేసిన దీప్తి సునైనా, ఆ తర్వాత విష్ణుప్రియ, రవి, లాస్య, సిరి హనుమంతు, జెస్సీ, శివజ్యోతి, సావిత్రి గారు అండ్ యాంకర్ శివ అండ్ హర్ష సాయిని కూడా ఇంక్లూడ్ చేశారు మచ్చస్. వైజాగ్ ఓపెనింగ్కి హర్ష సాయిని కూడా పిలిచారనమాట. సో ప్రతి ఓపెనింగ్కి, ఏదైనా ఓపెనింగ్కి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఉత్తిగా వెళ్ళరు మచ్చస్. బరాబర్గా దే విల్ గో ఫర్ సమ్ పేమెంట్. ఎందుకంటే బికాస్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ ద్వారా చూస్తారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ వస్తుంది. బట్ హియర్ లైస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవ్వరు వాళ్ళ యొక్క రీసెర్చ్ చేసి ఈ యొక్క క్లినిక్ మంచిదా కాదా అని మాత్రం ఎవరు చూడట్లేదు. ఎందుకు? ఆల్రెడీ 8 ఎస్టాబ్లిష్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో హైదరాబాద్లో ఓపెన్ చేశారంటే హైదరాబాద్లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి మేము చూడాల్సిన అవసరం రాలేదు, మేము చూడము అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు అన్నమాట జనాల్ని. ఓకే. సో ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటిది అంటే ఈ మేడం గారు ఎవరైతే హర్షిత అనే అమ్మాయి ఉందో 2021 నుంచి 2025 వరకు ఎప్పుడైతే క్లినిక్స్ రన్ చేశారో 2024 వరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పటికే రన్ చేస్తున్నారు. ఈ క్లినిక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆమెకు ఉన్న డాక్టర్లు వాళ్ళ దగ్గర ఉన్న ఎవరు డాక్టర్లు కాదంట బేసికల్లీ. ఓకే. కన్సల్టేషన్ ఫామ్లో ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం బేసికల్లీ. కన్సల్టేషన్ ఫామ్లో ప్రిస్క్రిప్షన్స్ ఎందుకు ఇస్తారు అంటే లీగల్గా పనిచేయవు అనమాట. కన్సల్టేషన్ ఫామ్లో ఏం రాస్తే మాకేంది, ప్రిస్క్రిప్షన్ కావాలి. సో ఈ డాక్టర్ అనేటోడు తప్పు ప్రిస్క్రైబ్ చేశాడు అని చెప్పచ్చు, కేసు వేయచ్చు అనమాట. కానీ అక్కడ కన్సల్టేషన్ ఫామ్ అని ఉంది కాబట్టి నువ్వు కేసు వేయలేవు అనమాట. సో ఈ లూప్ హోల్స్ అన్నీ తెలిసిన తర్వాత జనాల్ని ఈ విధంగా బ్లైండ్గా మోసం చేస్తున్నారని వీళ్ళ మీద అలిగేషన్స్ వచ్చాయి. ఓకే. దిస్ ఈస్ ద కేస్. అండ్ ఆల్సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ రివ్యూస్ మచస్ దట్ వీళ్ళు వెళ్ళడం 2.5 లక్షలు 3 లక్షలు దొబ్బేశారని దొబ్బడం అంటే చేశారు కానీ ఏం లేదు. ఐబ్రోస్కి 20,000 రూపీస్ తీసుకోవడం అంట. ఓకే. ఇవన్నీ చేయడం అనమాట.
సో, ఈమెకొచ్చిన డాక్టరేట్ ఓకే. ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారంట. ఆ యూనివర్సిటీ వాళ్ళు 2023లో ఇచ్చారు ఈమెకు డాక్టరేట్. 2023 ఏప్రిల్‌లో అండ్ 2024 మే కల్లా ఆ యూనివర్సిటీని డీలిస్ట్ చేశారంట. ఎంత ఈజీగా అబద్ధం చెప్పేసి, ఎంత ఈజీగా డాక్టరేట్ వచ్చేసింది మచస్ అట్లా. రేపటి నుంచి వెంకట సాయి యూనివర్సిటీ నుంచి కూడా మీరు డాక్టరేట్ తీసుకోండి. అండ్ వెంకట సాయి యూనివర్సిటీ డీలిస్ట్ అయిపోయింది. మాకు సంబంధం లేదని అంటారు. తీసుకోండి. డాక్టరేషన్ వచ్చేస్తది. ఎవరికైనా డాక్టరేట్ వస్తదనమాట. సో, ఇంకొక థింగ్ ఏందంటే కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకొని తిరుగుతూ ఉంటది. ఓకే. సో, బేసికల్లీ కాస్మెటాలజిస్ట్ అనేది నువ్వు ఎంబీబీఎస్ 5 ఇయర్స్ చేసి, ఆ తర్వాత 3 ఇయర్స్ ఆఫ్ మాస్టర్స్ కైండ్ ఆఫ్ అది చేసిన తర్వాత నువ్వు కాస్మెటాలజిస్ట్ ఆ కోర్స్ చేస్తే యూ క్యాన్ పుట్ ఇట్ యాస్ ఎ కాస్మెటాలజిస్ట్. అండ్ ఇంకొక విషయం ఉంది. నాకు 8 సంవత్సరాలు అవసరం లేదురా అనుకుంటే గనక, అర్బన్ కంపెనీలో పనిచేసే వాళ్ళు గూడా ఒక 6 మంత్స్ కోర్స్ తీసుకొని వాళ్ళు కాస్మెటాలజిస్ట్ అయితారు. కాకపోతే వాళ్ళేంటిది మసాజ్‌లు, ఐబ్రో థ్రెడ్డింగ్‌లు, ఓకే. ఫుట్ పెడిక్యూర్, మానిక్యూర్ చేయడానికి మాత్రమే పనికొస్తారనమాట. బట్ వేరాస్ దీస్ గైస్ పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని చెప్పేసి పెట్టారు. ఓకే. కాస్మెటాలజిస్ట్ అనే పేరు పెట్టుకొని ఈమె ఫేస్ యూజ్ చేసుకొని పెట్టారనమాట. ఓకే. నౌ యూ కెనాట్ టెల్ పీపుల్ టు యూజ్ దిస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ స్పెసిఫిక్ డాక్టర్. నువ్వు కాస్మెటాలజీ ఒక పర్ఫెక్ట్ డాక్టర్ కాకపోయుంటే గనక యూ కెనాట్ సబ్స్క్రైబ్ దిస్ టు దిస్. వీళ్ళ ఫాదర్ గారు కొంతమంది డాక్టర్స్‌కి మీ సర్టిఫికేట్ నాకివ్వండి. సో థట్ మేము మా హాస్పిటల్‌లో పెట్టుకుంటాము వాల్ మీద. దానికి 3,00,000, 4,00,000 పర్ మంత్ ఇస్తామని అన్నారనమాట. అట్లాంటి రికార్డింగ్స్ కూడా ఉన్నాయంట. చూడాలి ఎట్లాంటి ప్రూఫ్స్ బయటకొస్తాయి. లీగల్‌గా ఎటువంటి ఫైట్స్ చేస్తారనేది. అండ్ యాహ్! సో, వైద్యో నారాయణ అని నమ్మే వీళ్ళు పాపం ఇంతగా నమ్ముతున్న ఈ లేడీస్‌కి ఎవరైతే వెళ్తున్నారో, మీకు బ్లాక్ హెడ్స్ కూడా సరిగ్గా రిమూవ్ చేయడం రాని ఈ హెచ్‌కే క్లినిక్ వాళ్ళని ఏం చేయాలి మచస్? సో, ఇంత మోసం చేశారు. బట్ రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. మొత్తం ప్యాచప్ చేసేసారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనమాట. అందరు డాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క క్లినిక్‌లో ప్రతి ఒక్క డెర్మాట్స్ ఉన్నారు. అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. నౌ వాట్ ఈస్ ద సొల్యూషన్ మీరు చెప్పండి. వీళ్ళు 2021 నుంచి 2024 వరకు మోసం చేశామని మనం అంటున్నాము. సరే మోసం చేయలేదు. బట్ కొంతమందికి ఒక 100లో 20 మందిని మోసం చేశారని అనుకుందాం. ఓకే. సో, ఇలాంటి వాళ్ళని ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌ని, ఇలాంటి క్లినిక్స్‌ని మూసేయాలి అని మన ఎథిక్స్ చెప్తుంటాయి. ఓకే. వీళ్ళ మీద ఆధారపడి 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 600 మంది టోటల్ ఫ్యామిలీస్ వరకు 600 మంది వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న ఇప్పుడు హెచ్‌కే క్లినిక్స్ బావుంది కాబట్టి రైట్ నౌ ఎవ్రీ ప్యాచ్ వర్క్ ఈస్ డన్ కాబట్టి అలాగే రన్ చేయించడం కరెక్టా? వాట్ డు యూ గైస్ టెల్ మచస్? ఇంకొకళ్ళు అన్నారు ఏంటిదంటే 150 మంది ఏంది 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు కూడా అరెస్ట్ చేసేసారు. వాళ్ళందరూ మొత్తం ఉద్యోగాలు పోయినాయి. మొత్తం కోల్పోయారు అనంటే ఎగ్జాక్ట్‌లీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దిస్ ఈస్ ద పాయింట్. క్లోజ్ చేయడం ఈస్ ఎ సొల్యూషనా? ఇంకొకటి పుట్టుకురాదా? మనం మన యొక్క అప్రూవల్స్ ఇయన్నీ టైట్ చేయడం ఇంపార్టెంటా? వాట్ డు యూ గైస్ సే మచస్? సో, క్లోజ్ చేయడం ఒకటే సొల్యూషన్. వాళ్ళని జైల్‌లో పెట్టాలి, అన్నీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అంటున్నారు. కాకపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్? అదొకటేనా అది చేసేస్తే అయిపోయినట్టేనా? లాంగ్ టర్మ్‌లో ఏంటిది? ఇప్పుడు పోనీ సరే మూసేసాము. మరి ఆ 150 మంది పరిస్థితి ఏంటిది? వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటిది? ఇది రన్ చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదా? ఏం చేయమంటారు? మీ యొక్క ఒపీనియన్ ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్ మచస్. అండ్ ఎవ్రీవన్ షుడ్ బి వెరీ అవేర్ మచస్. ఈ దండుపాలెం బ్యాచ్ అని అంటున్నారు పాపం. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ డేంజరస్ అండ్ ఇలా ఎందుకయ్యారో కూడా నేను చెప్తా. సోషల్ మీడియాలో డబ్బులు లేవు. తెలుగు సోషల్ మీడియాలో డబ్బులు లేవు మచస్. డబ్బులు లేవు. బరాబర్ చెప్తా. అంతా వచ్చే డబ్బులు మనకి బెట్టింగ్స్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా, మోసాల ద్వారానే డబ్బులొస్తున్నాయి. ఓకే. ఎంతమంది తెలుగు పీపుల్‌ని మీరు చూసారు దట్ ఒక నివియా క్రీమ్‌ని ప్రమోట్ చేయడం, ఒక లాక్మే క్రీమ్‌ని ప్రమోట్ చేయడం, ఒక లాక్మే వాళ్ళు వీళ్ళతో కొలాబరేట్ చేయడం చాలా తక్కువ మంది చూసుంటారు. వేరేస్ హిందీలో ఏ విధంగా ఉంటది? ఆ లెవెల్‌లో రీచ్ ఉంటదనమాట. సో, ద క్వాలిటీ ఆఫ్ ద ప్రమోషన్స్ దట్ వి ఇన్‌ఫ్లుయెన్సర్స్ డూ మనకసలు లేదనమాట. అందుకే ఇట్లాంటి వాటికి పడిపోతున్నామన్నమాట. ఎవరు పిలిస్తే ఎప్పుడెళ్ళిపోదాం అనే దాంట్లో ఉన్నారనమాట. ఆ విధంగా ఇలా స్కామ్స్ బయటపడుతున్నాయి. సో, మనకి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్‌ని బాగుపరచడానికి వి నీడ్ టు హావ్ వెరీ గుడ్ ఏజెన్సీస్ టు గెట్ దీస్ యాడ్స్ టు అస్. మన దగ్గర కూడా పీపుల్ ఉన్నారు. మన దగ్గర కూడా ఆడియన్స్ ఉన్నారు అని ఆ బ్రాండ్స్‌కి తెలియాలి. ఓకే.
ఇలాంటి సన్ స్క్రీములు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి. అసలు ఎంతమంది ప్రమోట్ చేశారు మచ్చస్? ఒక మినిమలిస్టిక్ ఒక బ్రాండ్‌ని ఎంతమంది ప్రమోట్ చేశారు మనోళ్ళు? ఎవరు చేయలేదు. చాలా రేర్. చాలా 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 రేర్ స్పెసిఫిక్‌గా. కానీ హిందీలో ఎంతమందున్నారు? అది. సో, దీస్ థింగ్స్ డు హ్యాపెన్. మన ఏజెన్సీస్ షుడ్ వర్క్ బెటర్ టు గెట్ నైస్ బ్రాండ్స్ అండ్ మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా కొంచెం దే షుడ్ బి కాగ్నిజెంట్ అబౌట్ హూమ్ దే ఆర్ ప్రమోటింగ్, వాట్ దే ఆర్ ప్రమోటింగ్. ఎవ్రీవన్ ఎస్పెషల్లీ ప్రతి వీడియోలో ఉంటది సిరి హనుమంతు, సిరి గారు, లాస్య గారు వీళ్ళందరూ ఉంటారనమాట మొత్తం. అండ్ ఆల్సో రీసెంట్‌గా ఓపెన్ చేసిన బ్రాంచ్ అనసూయ. మామూలుగా కాదు రీల్స్‌లో చేతులు వెనకాల పెట్టుకొని హెడ్ మాస్టర్ లెక్క భలే తిరిగారనమాట. సో, వాట్ ఈస్ ద పాయింట్? ఇఫ్ యూ ఆర్ ప్రమోటింగ్ ఏ ఫేక్ పీపుల్, ఇఫ్ యూ ఆర్ ప్రమోటింగ్ సమ్ ఫేక్. అండ్ ఇంకొక డాక్టర్ పేరు కూడా ఉన్నారు. వినీలా కొండపల్లి అని. ఈమె గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. వి కెన్ టాక్ అబౌట్ హర్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. బట్ యాహ్! దిస్ ఈస్ ద ఇష్యూ. నౌ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ మచస్. ఏం చేస్తే ఇలాంటి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్? తీసేసి జైల్‌లో పెట్టేసి 150 మందికి జైల్‌లో పెట్టేస్తే 150 మందికి ఉద్యోగాలు ఎట్లా? ఇప్పుడు బావుంది కాబట్టి పాత తప్పులన్నీ క్షమించేసి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి డబ్బులిచ్చేసి క్లినిక్‌ని రన్ చేస్తూ 150 మందిని కాపాడుకొని వాళ్ళ ఉద్యోగాలు 600 మందిని కాపాడుకోవడం కరెక్ట్. వాట్ డు యూ సే మచ్? ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్.